హాయ్ ఫ్రెండ్స్, విన్మ్యారని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే OnePlus 13 విత్ OnePlus 13R. ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి కాబట్టి వాటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అది కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు వాటి గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, కొంచెం కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ చూసుకునే ముందు వాటి డిజైన్ అయితే లుక్ అయిద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం ఈసారి డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు OnePlus 13 డిజైన్ చూసుకుంటే మాత్రం చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్లాసీ ఫినిష్లో అయితే వేరే లెవెల్ ఉంది. అలాగే ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అనేది లభిస్తుంది. చుట్టుపడి వచ్చి మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే మాత్రం గ్లాసీ ఫినిష్ అయితే లభిస్తుంది. చూడడానికి లుక్ అయితే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం స్లిమ్లెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థిక్నెస్ అనేది కొంచెం తగ్గించాలని చెప్పుకోవచ్చు. చేతిలో పట్టుకున్న ప్రీమియం అనేది కొంచెం వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి క్వాలిటీ అనేది ఆ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. మనకు దాన్ని చూసుకుంటే మాత్రం అలాగే 13R చూసుకున్నా కూడా కొంచెం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. లుక్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండింటిలో గ్లాసీ ఫినిష్ ఉన్నా కూడా మాత్రం బిల్డ్ క్వాలిటీ వచ్చే వరకు మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది మనకి. ఏది మనకి OnePlus 13Rలో చూసుకుంటే, అదే 13లో చూసుకుంటే మాత్రం గ్లాసీ ఫినిష్ విత్ అల్యూమినియం ఫ్రేమ్ లభిస్తుంది. 13Rలో చూసుకుంటే మాత్రం గ్లాసీ ఫినిష్ విత్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అందులో కూడా ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే మనకి లెదర్ ఫినిష్ కూడా లభిస్తుంది. అది కూడా చూడడానికి అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. వాటి లెదర్ ఫినిష్ మొబైల్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిజైన్స్ అయితే నాకైతే కొంచెం బెటర్గా అనిపించినాయి. ఈసారి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి. ఈ డిజైన్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. రెండు డిజైన్స్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీ ఒపీనియన్ ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రోసెసర్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం ఈ రెండింటిలో ప్రోసెసర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే OnePlus 13లో చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 4.38 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు లభిస్తుంది ఇందులో చూసుకుంటే. అదే OnePlus 13Rలో చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ వచ్చి 8 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. అది కూడా ఎగ్జాక్ట్గా మనకి ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 3.58 మీద లభిస్తుంది. కాబట్టి అది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది మనకి. ఏది క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం రెండింటి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. OnePlus 13Rలో చూసుకున్న ప్రోసెసర్లు అయితే కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో మనకి బీజిఎంఐ గేమ్స్ అంటే హెవీగా ఆడుకోవచ్చు, విత్ మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఇది ప్రోసెసర్లో చూసుకుంటే ఈ రెండు ప్రోసెసర్ అయితే నాకైతే గుడ్ అనిపించినాయి. మీ ఉద్దేశం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే కూడా ఓవరాల్గా సేమ్ టు సేమ్ ఉంటుంది. కాకపోతే ఒకటే చిన్న దగ్గర ఒక్కొక్క దగ్గర అయితే కొద్దిగా చిన్న డిఫరెంట్ అయితే ఉంటుంది. అది కూడా చెప్తాను, పూర్తిగా వినండి. డిస్ప్లే చూసుకుని ఫస్ట్ OnePlus 13 గురించి చూసుకునే మాత్రం 6.8 ఇంచ్ QLED డిస్ప్లే లభిస్తుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు 120 HDPS లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 4500 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. విత్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అనే ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ అంటే మనకి Victor 2 ఇలాంటి ప్రొడక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటి కూడా కొంచెం బెటర్ ప్రొడక్షన్ అని చెప్తున్నారు. చూడాలి మరి మేబీ ఎంతవరకు అయితే సక్సెస్ అవుతుంది ఈ ప్రొడక్షన్ అనేది చూస్తే వెళ్తుంది. అలాగే ఈ డిస్ప్లే చూసుకున్న మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. 2K రెజల్యూషన్తో పాటు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అంటే న్యాచురల్గా కనిపిస్తాయి కాబట్టి. కాకపోతే వచ్చి ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు, విత్ కర్వ్ డిస్ప్లే అయితే కాదు. మనకి కొంచెం కర్వ్డ్ కొంచెం మొత్తం పూర్తిగా ఫ్లాట్ ఉండే డిస్ప్లే అయితే లభిస్తుంది. అంటే ప్రీమియం క్వాలిటీ అయితే లభిస్తుంది మనకి. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం కర్వ్ డిస్ప్లే కాదు, విత్ ఫ్లాట్ డిస్ప్లే కాదు, రెండింటిని మిక్స్ చేసే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే అట్రాక్టివ్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లేలో మనకి A+1 సర్టిఫికేట్ అయితే లభిస్తుంది. అంటే A+1 అంటే A+1 అయితే సర్టిఫికేట్ ఇప్పటికి ఉండేది. కాబట్టి ఇందులో చూసుకుంటే మాత్రం A++1 సర్టిఫికేట్ అయితే లభిస్తుంది. అది చాలా బెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మీకు ఎంతవరకు సక్సెస్ వస్తుంది ఈ సర్టిఫికేట్ అనేది. అలాగే మనకి 13R గురించి చూసుకుంటే మాత్రం OnePlus 13Rలో డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అది కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అంటే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. అందులో కూడా మనకు 4500 nits పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ ఇచ్చి అందులో మాత్రం కొన్ని గొల్లగా 7A ప్రొడక్షన్ లభిస్తుంది. మరి ఆ 7A ప్రొడక్షన్ అయితే ఎంతవరకు ప్రొటెక్షన్ చేస్తారో చూడాలి మరి. అలాగే అందులో కూడా మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది 13Rలో చూసుకుంటే డాల్బీ విజన్ ఉంది కాబట్టి వీడియో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తే మనకి డాల్బీ విజన్లో చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా రెండింటిలో డిస్ప్లే క్వాలిటీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో మీకు ఏ డిస్ప్లే క్వాలిటీ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ అడగండి. నన్ను అడిగితే మాత్రం కొంచెం రెండు డీసెంట్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో పర్ఫార్మెన్స్కి అయితే కొంచెం బెటర్ డిస్ప్లేస్ అయితే నేను అనుకుంటున్నాను. గేమింగ్ పరంగా చూసుకున్న మనకు స్మూత్గా గేమ్స్ ఆడుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయితే ఆ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే అడిగినా కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. డిస్ప్లే ఫ్రెండ్స్ ప్రోసెసర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా ఫీచర్స్ అనేవి కూడా ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ OnePlus 13 కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి సోనీ సెన్సార్ లభిస్తుంది. అది వచ్చి మనకి 808 సెన్సార్ లభిస్తుంది. చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కెమెరా వచ్చి మనకి టెలిఫోటో లెన్స్. ఇది ఎగ్జాక్ట్గా 50 MP ఉంటుంది. ఇది కూడా మనకి సోనీ
LYT 600 సెన్సార్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది టెలిఫోటో లెన్స్లో మనకి థర్డ్ వన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ మనకి 8K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ మనకు 4K 60 fps కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో iOS సపోర్ట్ ఉంది, ఏ ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే చాలా బెటర్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాలో ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది, 2x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరాస్ అయితే నాకు బాగా నచ్చినాయి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఏది OnePlus 13 గురించి. అలాగే 13R కెమెరా చూసుకుంటే అది కూడా ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్. ఇందులో కూడా మనకి LYT 700C సెన్సార్ లభిస్తుంది. అది కూడా కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్కి అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. విత్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ వీడియో కూడా చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. అందులో ఇంకో టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేశారు. అది కూడా మనకి ఎగ్జాక్ట్గా 50 మెగాపిక్సెల్. అది వచ్చి ఏ సెన్సార్ అయితే చెప్పలేదు. మేబీ సెన్సార్ అయితే కొంచెం గుడ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైనా క్యాప్చర్స్ అన్ని చాలా అద్భుతంగా యూజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది టెలిఫోటో లెన్స్ కెమెరాలో. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అందులో కూడా మనకు 4K 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకు రెండిట్లో కెమెరాస్ ఏది బాగా నచ్చిందంటే నాకు 13 కెమెరాస్ అయితే కొంచెం బెటర్గా నచ్చినాయి. క్వాలిటీ అయితే కొంచెం బెటర్ క్వాలిటీ అయితే లభిస్తాయి. మీ ఒపీనియన్ మీకు కాబట్టి మీకు తెలిసిందే. వీటికి మెగాపిక్సెల్ అయితే చెప్పాను, వీటి సెన్సార్స్ గురించి కూడా చెప్పాను. కాబట్టి ఈ సెన్సార్తో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ కెమెరాస్ ఎంత క్వాలిటీ అయితే ఉంటాయో. ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ మీద బ్యాక్ సైడ్ మీద కెమెరాస్ అయితే మీకు ఒపీనియన్ వచ్చి ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా స్టేషన్కి వస్తే మనకు OnePlus 13లో చూసుకుంటే మాత్రం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. విత్ 4K 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే 13Rలో చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో 4K 60 fps వరకు అయితే వీడియో రికార్డింగ్ కేపబిలిటీ అయితే ఉండదు. మనకు 4K నుంచి 30 fps అయితే వీడియో కేపబిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే 4K 30 fps అయితే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరాస్ అనేది మనకి 13Rలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొంచెం మీరు ఒక కాంప్రమైజ్ కావాలి. 4Kలో కావాలనుకుంటే మాత్రం మనకు 13కి వెళ్ళిపోతే చాలా బెటర్. కానీ 60 fpsలో కావాలనుకుంటే లేదు 30 fpsలో మీకు కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే మాత్రం 13Rకి వెళ్ళిపోతే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ఓవరాల్గా కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం కొంచెం గుడ్ అయితే కనిపించిన కెమెరా లుక్ కూడా కొంచెం బెటర్గా ఉంది. డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ రెండు డిజైన్ కెమెరాస్ డిజైన్స్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చూడండి. ఆ డిజైన్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం రెండిట్లో కంటే మనకు 13 గురించి అయితే డిజైన్ అయితే కొంచెం బెటర్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే మాత్రం రెండిట్లో మనకు 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 13లో చూసుకుంటే మాత్రం 100 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. విత్ మనకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే 13Rలో చూసుకుంటే మాత్రం 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మైనస్ పైన చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఇలా అయితే ఏవి సపోర్ట్ అయితే జరగవు. ఇందులో చూసుకుంటే మాత్రం 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లభిస్తుంది. అదే 13లో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి అడుగుతున్నాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కాల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మనకు 13 ర్యామ్ 12GB ర్యామ్, స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 1TB స్టోరేజ్ అనేది లభిస్తుంది. ఇందులో ఏ మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం అయితే ఉండవు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇంత హెవీ ర్యామ్ అయితే మనకి ఏ మొబైల్ అయితే కనిపించలేదు ఇప్పటివరకు అయితే. అలాగే మనకు OnePlus 13Rలో చూసుకుంటే మాత్రం అందులో ర్యామ్ వచ్చి మనకి 16GB ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకు 512GB స్టోరేజ్ లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. రెండింటి కెపాసిటీస్ వచ్చి మనకి ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5 స్టాండ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం UFS నుంచి 4.0 అని చెప్తున్నారు. చూడాలి మనకి ఎక్కడ మాత్రం చీట్ చేయకుండా కొంచెం బెటర్గా ఉంటుంది. మనకి ఏది మనకి OnePlus 12 గురించి చూసుకుంటే మాత్రం బేస్ మోడల్లో మనకి 3.0 ఇచ్చారు. కాకపోతే హై మోడల్లో చూసుకుంటే 4.0 ఇచ్చారు. ఇందులో అలాంటి చీటింగ్ జరిగిపోతే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఏ బేస్ మోడల్ అయినా కూడా మనకు 4.0 ఇస్తే మాత్రం బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అయితే నేను అనుకుంటున్నాను. బేస్ మోడల్ మీకు కూడా 4.0 ఇస్తే కళ్ళు మూసుకొని తీసేసుకోండి. ఇది చాలా బెస్ట్ పోవచ్చు నన్ను అడిగితే మాత్రం. ఓవరాల్గా మాత్రం ర్యామ్ గురించి అయితే ఇలా ఉన్నాయి. మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే 15 లభిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే మనకి ఆండ్రాయిడ్ OS 15 లభిస్తుంది. రెండింటిలో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మనకి ఇందులో మనకు డాల్బీ అట్మాస్ అయితే లేదు. ఇది ఒకటైతే మైనస్ పని అని చెప్పుకోవచ్చు. ఇది OnePlus 13Rలో డాల్బీ అట్మాస్ అయితే లేదు. డాల్బీ విజన్ అయితే ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఇచ్చిన 10% సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. జారా సెన్సార్ అన్ని సెన్సార్ అయితే అంటే ఎక్కడ ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయలేదు. ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. వీటి ప్రైస్ విషయం హెవీ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత లేదని మనకి 70,000కి అయితే లభిస్తుంది. అది వచ్చి మనకి 24GB 1TB స్టోరేజ్ ఉన్న మొబైల్ వచ్చి మనకి 70,000కి అయితే లభిస్తుంది. ఇది మనకి హై మోడల్ OnePlus 13. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 4,000 వరకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఒకసారి దీనైతే లుక్ అయితే అండి. అలాగే 13R చూసుకునే మాత్రం 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చి మనకి ఎంత లేదని మనకు 45,000కి అయితే లభిస్తుంది. అందులో మనకు 3,000 వరకు అయితే డిస్కౌంట్
3000 వరకు అయితే డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒకసారి అయితే లుక్ చేయండి. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మీకు కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చి కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇంట్రెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.